మనం 10 గ్రాముల బంగారం కొని 2 ఏళ్ల తర్వాత అమ్మితే కనీసం కొన్న రేటు కంటే ఎక్కువే వస్తుంది. కానీ డైమండ్స్ పరిస్థితి అది కాదు. మీరు వజ్రాన్ని కొన్న మరుక్షణం నుంచే దాని విలువ 50% పడిపోతోంది. మీరు ₹1,00,000 పెట్టి డైమండ్ రింగ్ కొని బయటకు వచ్చే వేరే షాపులో అమ్మితే వాళ్ళు దాన్ని 50,000 రూపాయలకి మించి కొనరు. చాలా షాపుల వాళ్ళు మా దగ్గరే మళ్ళీ అమ్మితే 90% ఇస్తామంటారు. కానీ అక్కడ ఒక ట్విస్ట్ ఉంది. వాళ్ళు డబ్బులు ఇవ్వరు. దానికి బదులు వేరే నగలు కొనమంటారు. అంటే మీ డబ్బులు అక్కడే ఇరుక్కుపోతాయి. ఇప్పుడు భూమిలో దొరికే వజ్రాల లాగే ఉండే ల్యాబ్ డైమండ్స్ వచ్చేసాయి. ఇవి చూడడానికి సేమ్ ఉంటాయి కానీ ధర చాలా తక్కువ. దీనివల్ల రియల్ డైమండ్స్ రేట్లు భవిష్యత్తులో దారుణంగా పడిపోయే ఛాన్స్ ఉంది. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, మీ దగ్గర డబ్బులు ఎక్కువై స్టేటస్ కోసం, అందం కోసం నగలని కొనుక్కుంటానంటే డైమండ్స్ ఓకే, కానీ నా భవిష్యత్తు కోసం దాచుకుంటానని వజ్రాలు కొంటే మాత్రం మీరు నష్టపోయినట్లే. ఇన్వెస్ట్మెంట్ కి గోల్డ్ బెస్ట్ ఆప్షన్, ఫ్యాషన్ కి మాత్రమే డైమండ్ బెస్ట్. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు? మీరెప్పుడైనా డైమండ్ కొని నష్టపోయారా? కింద కామెంట్ చేయండి.